అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మావతి తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో ఇది వచ్చేసి న్యూ ఇయర్ రోజు వ్లాగ్ అనమాట. సో న్యూ ఇయర్ వ్లాగ్ షూట్ చేద్దామని అనుకుంటున్నాను. చూడాలి ఎంతవరకు షూట్ చేస్తానో ఇంకా తెలీదు. అండ్ వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. పని ఇంకేం అవ్వలేదు. సో నైట్ నుంచి కన్నయ్యకు కొంచెం బాగాలేదన్నమాట, జలుబు చేసింది. అండ్ అలాగే కొంచెం ఒళ్ళు వేడిగా ఉంది. సో చూడాలి, న్యూ ఇయర్ రోజు వాడికి అలా అవ్వడం కొంచెం బాధగా అనిపిస్తుంది అంతే. అండ్ ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది. సో ఇంకా పని ఏం అవ్వలేదు. సో ఇప్పుడే ఇల్లు ఉడిచేసి తుడుచుకొని బయట ముగ్గు పెట్టేశాను. ఇంకా బాసలు తోమాలి. బాసలు తోమి ఫస్ట్ బ్రష్ చేసి ఇంకా చాలా పని ఉందన్నమాట ఈరోజు. సో వ్లాగ్ అయితే నేను షూట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు ఎవరైనా మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత బుజ్జి గంట వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలా చేయడం వలన నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ తప్పకుండా వస్తుందని మీట. సో ముందుగా అందరికీ విషింగ్ ఏ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. ఈ కొత్త సంవత్సరం మనందరి జీవితాల్లో కలర్ఫుల్ రంగులన్నీ నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో కొంచెం డల్గా ఉన్నాడు వీడు. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ మన్ను, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. నైట్ నుంచి కొంచెం బాగాలేదు, మోషన్స్ అవి అవుతున్నాయి అన్నమాట. సో మోషన్స్ అవుతున్నాయి అమ్మా, మోషన్స్ అవుతున్నాయి. అండ్ అలాగే కొంచెం మాది రోడ్డు మీదే, ఎప్పుడు ఆ వీడియో ఆన్ చేసినా ఏదో ఒక సౌండ్స్ వస్తూనే ఉంటాయి. సో మోషన్స్ అవి అవుతున్నాయి, కొంచెం బాగాలేదు వీనికి. చూడాలి ఎలా ఉంటుందో ఈరోజు డే అనేది. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. వీలైనంత వరకు నేను షూట్ చేయడానికి ట్రై చేస్తాను. సో అన్నీ కాకపోయినా. సో మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో, ఇంకొక వీడియో క్లిప్లో. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. అండ్ గోరింటాకు పెట్టుకున్నాను. కన్నయ్య కూడా గోరింటాకు పెట్టుకున్నాడు. చేయి గోరింటాకు ఇది, చేతులు ఖాళీ లేవు, 2 చేతుల్లో 2 ఉన్నాయి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేసాను. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకా పనులు అయితే అవ్వలేదు, కొన్ని అవ్వాయి, చాలా పనులు ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ తోమాలి, ఇన్ని బాసనలు ఉన్నాయి తోమడానికి. సో ఆ బాసనలు అన్నీ తోమేయాలి. అండ్ అలాగే 2 బెడ్షీట్లు. సో అవి మావే, ఉదయాన్నే మన్ను పాడు చేశాడు దాంట్లో టాయిలెట్ పోసేసి. సో అవి 2 కూడా పిండడానికని నానబెట్టేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ముగ్గు చూపిస్తాను మీకు. సో చూడండి, ఇది వచ్చేసి న్యూ ఇయర్ రోజు నేను మా ఇంటి ముందు వేసిన ముగ్గు అనమాట. సో దీనికోసం కష్టపడి ముందు రోజు యూట్యూబ్లో సెర్చ్ చేసి మరి ఇది కొంచెం ఈజీగా ఉంటే ఇది వేశాను. సో నా ముగ్గు ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. క్యూట్ అండ్ స్వీట్ చిన్న ముగ్గు అనమాట. సో అది వేశాను నేను. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మా ఇంటికి కొంచెం ఎదురుగానే చర్చ్ అనేది ఉంటుంది. సో అక్కడ చాలా బాగా డెకరేషన్ చేశారు న్యూ ఇయర్కి. అండ్ అలాగే మొన్న క్రిస్మస్కి కూడా చాలా బాగా డెకరేషన్ చేశారు. సో క్రిస్మస్ న్యూ ఇయర్ 2 బాగా చేస్తారనమాట ఆ చర్చ్లో. సో ఫుల్గా డెకరేషన్ అనేది బాగా చేశారు. సో అందుకని ఒక చిన్న క్లిప్ అనేది తీసాను అనమాట. సో ఇంకా నైట్ టైమ్స్ అయితే ఇంకా బాగా వచ్చిండేదేమో, కానీ నేను డే టైంలో తీసాను కదా, మీకు అంతగా కనిపిస్తూ ఉండు. పేరు పవన్, మొత్తం చెప్పు. చెప్పు. పవన్ కుమార్. స్కూల్ పోతున్నావా నువ్వు? ఏ క్లాసు? ఫస్టా. ఈరోజు ఏంటిది కొత్త బట్టలు వేసుకున్నావు? ఏం పండుగ? హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ పండగ ఏడి రే చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు, చూపించా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు అందరికి. హీరో హీరో సిగ్గైతుందా? నువ్వు చెప్పు నాన్న. హ్యాపీ న్యూ ఇయర్. ఒరే పిలుచున్నాడు వీడు. అన్నా నాలా అన్నాదా. హ్యాపీ న్యూ ఇయర్.
సిగ్గు పడుతున్నావు సిగ్గు. సో చూస్తారు కదా, వాడు కన్నయ్య మా మన్ను వల్ల అన్న అనమాట. సో ఇంకా ఇక్కడ మన్ను కూడా స్నానం చేసేసి రెడీ అయిపోయి వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సో డ్రెస్ చూపించడానికి. సో ఇది వచ్చేసి మా కన్నయ్య డ్రెస్. మా కన్నయ్య డ్రెస్ ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో అది వాళ్ళ అత్తయ్య తెచ్చింది మా కన్నయ్యకి. అండ్ బాగుంది డ్రెస్, నాకు కూడా చాలా నచ్చింది అనమాట. సో నేను ఇంట్లో పని చేసుకుంటుంటే వీడు ఏం చేస్తున్నాడా బయట అని చెప్పేసి, ఎక్కడున్నాడా అని బయటకు వెళ్ళి చూస్తే వీడు ఇక్కడ నించొని చూస్తున్నాడు అనమాట. సో ఇక్కడ ఏం చూస్తున్నాడు అంటే చూపిస్తాను, అది కూడా వీడియోలో వస్తుంది, చూస్తూ ఉండండి. సో ఆవిడ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ అనమాట. సో నాకు అవ్వ 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 అంటాం ఇక్కడ, మా ఆయన వాళ్ళ జయ. సో మా మన్నుకి ముత్తజయ అవుతుంది. సో అక్కడ వాళ్ళు ఏం చూస్తున్నారంటే, అక్కడ చూసారు కదా మీరు, చర్చి ముందు డప్పులు కొడుతున్నారు అనమాట. సో వాళ్ళు ఎందుకు అలా కొడుతున్నారో నాకైతే తెలియదు, కానీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు న్యూ ఇయర్ని. సో చాలాసేపు అలానే చేశారు, డ్యాన్స్లు వేసుకుంటూ అలా తిరుగుతూ ఉన్నారనమాట. సో వాళ్ళందరూ ఎవరో నాకైతే తెలీదు. సో పాలెం అంటారు కదా, సో పాలెం వాళ్ళంట వాళ్ళు. నేను అడిగిన తర్వాత అవ్వ వాళ్ళు ఎవరు అంటే పాలెం వాళ్ళులే పండగ చేసుకుంటున్నారు అని అన్నది. సో చూసారు కదా వాళ్ళు డప్పులు అలా కొడుతుంటే వీడు కూడా వెళ్ళి ఇక్కడ నించొని చూస్తున్నాడు అనమాట. ఇంకా కొంచెం ముందుకెళ్తే వీడియోలో డ్యాన్స్ కూడా చేస్తాడు వాడు. సో చెప్తున్నాడు వాళ్ళ ముత్తజయ్యకి అక్కడ డప్పులు కొడుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో రా రా నానా అంటే డ్యాన్స్ వేస్తున్నాడు, చూడండి ఎలా ఊగుతున్నాడో డ్యాన్స్ వేసుకుంటూ. సో అట్లా కొడుతున్నారంట వాళ్ళు, ఇట్లా తగిలించుకొని ఇట్లా కొడతారు కదా. సో అది చెప్తున్నాడు వాడు. మామూలుగా అయితే ఒరిజినల్ సౌండ్ పెడదాం అనుకున్నాను, కానీ ఆ డప్పుల సౌండ్ ఇంకా అలాగే బస్సులది ఆటోలది అవన్నీ ఉందని చెప్పేసి నేను ఒరిజినల్ సౌండ్ తీసేసాను. సో చూడండి వాడు డ్యాన్స్ కూడా వేస్తాడనమాట లాస్ట్లో. ఇక్కడ ఇంకా కర్రతోటి ఆ ముసలాయన ఉన్నాడు కదా, సో ఆయన కర్ర తిప్పడం చేశారనమాట. సో అలా సెలబ్రేట్ చేసుకున్నారు. మరి ప్రతి ఇయర్ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ నాకు పెళ్ళైన తర్వాత న్యూ ఇయర్కి ఫస్ట్ టైం ఉంటున్నాను నేను అత్త వాళ్ళ ఇంట్లో. సో ప్రతిసారి హైదరాబాద్లో అయ్యేది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. సో ఈసారి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నేను ఒక్కదాన్ని మా అత్త మామలతో చేసుకున్నాను అనమాట. సో మా ఆయన ఏమో హైదరాబాద్లో ఉండిపోయారు, నేనేమో ఇక్కడ ఊరికి వచ్చేసాను. కాబట్టి ముందుగానే ఈ సంవత్సరం ఫస్ట్ టైం అనుకుంటా, ఈ 3 సంవత్సరాలలో ఈసారి న్యూ ఇయర్కి నేను మా ఊర్లో చేసుకున్నాను. సో చూసారు కదా ఇక్కడ కర్రతోని అట్లా తిప్పుతూ అట్లా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో అలా ఎందుకు చేస్తారో నాకైతే తెలియదు, కానీ మా ఊర్లో అయితే ఇలా సెలబ్రేట్ చేశారు. సో ఇంకా అదనమాట ఈ వీడియో క్లిప్ మొత్తం. అండ్ ఇక్కడ మా కన్నయ్య కూడా డ్యాన్స్ వేస్తున్నాడని చెప్పేసి కొంచెం తీశాను, వస్తుంది చూస్తూ ఉండండి. వాడు కూడా ఇక్కడ చూడండి ఎలా ఊగుతున్నాడో, కెమెరా తిప్పే వరకు ఆపేస్తున్నాడు అనమాట. సో లేకపోతే వేస్తున్నాడు డ్యాన్స్. సో అలాగే ఇంకా సగం ముగ్గు ఆల్రెడీ పోయింది, పిల్లలు ఉంచలేదు, చెరిపేశారనమాట అటు ఇటు తిరుక్కుంటూ. అండ్ ఫైనల్గా నేను కూడా రెడీ అయిపోయాను. సో నేను రెడీ అవ్వడానికి మధ్యాహ్నం 12 అయింది. సో ఉదయంని మధ్యాహ్నం తిన్నామన్నమాట అందరం కూడా. లేట్ అయిపోయింది ఆ రోజు, చాలా లేట్ అయిపోయింది. సో ఫైనల్గా నేను శారీ కట్టుకున్నాను. అక్కడ ఏదో వాగుతున్నాను, చెప్తున్నాను గుర్తులేదు, డ్రెస్సింగ్ టేబుల్ గురించి చెప్తున్నాను. సో ఇది వచ్చేసి మా కొత్తది డ్రెస్సింగ్ టేబుల్ అని దాని గురించి చెప్తున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి నా శారీ, సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి అని చెప్పేసి నార్మల్ శారీ కట్టుకున్నాను. అండ్ ఫైనల్గా అయితే రెడీ అయిపోయాను. సో ఇక్కడ కూడా ఏదో చెప్తున్నాను, కానీ నాకు గుర్తులేదు ఏం చెప్తున్నాను, లైటింగ్ సరిగ్గా రావట్లేదు, ఏదేదో వాగుతున్నాను అనమాట. టైం ఎంత అయిందో అని చెప్తున్నాను. సో ఇప్పటికి అయింది నా పని మొత్తం కూడా అని చెప్తున్నాను అనమాట నేను అక్కడ. ఇంకేమేదేదో మాట్లాడాను కానీ నాకు గుర్తులేదు. అండ్ మీరందరూ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ చెప్పండి. సో ఇక్కడ చెప్తున్నాను, ఇది మా డ్రెస్సింగ్ టేబుల్ అని ఇప్పుడు చూపిస్తున్నాను, సారీ. సో తర్వాత నేను దాంట్లో మొత్తం సామాన్లన్నీ సర్దిన తర్వాత ఒకరోజు చూపిస్తాను నా డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం కూడా. అండ్ ఇంకా ఆ రోజు వచ్చేసి మెనూ ఏంటంటే స్పెషల్ పులిహోర చేశాను, నాన్ వెజ్ చేయలేదు. సో ఓన్లీ వెజ్ అనమాట, ఫ్రైడే కాబట్టి. సో ఓన్లీ వెజ్లోనే చేసుకున్నాము. అండ్ పులిహోర చేశాను ఆ రోజు, వంట నేనే చేశాను, పులిహోర చేశాను ఆ రోజు. అండ్ అలాగే దాంట్లోకి ఆలూ కర్రీ చేశాను, బాగుంది ఆలూ కర్రీ పులిహోర సూపర్గా వచ్చాయి. అండ్ నెక్స్ట్
బెల్లం పాశం చేసింది మా అత్తమ్మ. సో పాశం తినాలనిపిస్తుందంటే సో నా కోసం బెల్లం పాశం చేసింది మా అత్తమ్మ. అండ్ అలాగే ఇది వచ్చేసి వైట్ రైస్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి దొండకాయ కూర. సో ఇది మా మెనూ, మా స్పెషల్ అన్నమాట. పులిహోర, ఆలు కర్రీ, రైస్, ప్లెయిన్ రైస్, పాచం, బెల్లం పాచం చాలా బాగుంటుంది. ఆ రెసిపీ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చేయించుకొని తింటాను, అప్పుడు చూపిస్తాను అనమాట. సో నెయ్యి లేదు, నెయ్యితో తినాలనుకున్నాను. సో నెయ్యి లేదు, దొరకలేదు ఇక్కడ. సో అందుకని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను మేబీ నెక్స్ట్ వీక్లో. సో అప్పుడు మీకు ఆ రెసిపీ అనేది షేర్ చేస్తాను. సో మాకు అన్నయ్య ఏమో పడుకున్నాడు. అండ్ ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్, అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ లాస్ట్లో ఒక 2 పిక్స్ అలా యాడ్ చేశాను అనమాట. సో మాకు అన్నయ్యవి, నావి. అండ్ ఈసారి న్యూ ఇయర్కి మా ఆయన మిస్ అయిపోయారు పాపం. అండ్ అలాగే ఛానల్ పెట్టిన తర్వాత ఫస్ట్ న్యూ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను, కానీ అనుకున్నవన్నీ జరగవు కదా. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి కదా. సో అందుకని చెప్పేసి ఉన్న దాంట్లోనే సంతోషంగా చేసుకున్నాను అనమాట. నేను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బై బై, టాటా, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.